మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట రైతులకు ఎలాంటి కష్టం కాకుండా చూసుకునే బాధ్యత తనదేనని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని వెంకటేశ్వర కాటన్ మిల్లో పత్తి రైతులతో ఎంపీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలన కంటే పత్తి రైతులకు నేడు క్వింటాలకు రూపాయలు 8,000 ఒక్క 10 మద్దతు ధర అందేలా కృషి చేశామన్నారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ఎంత పంట పండినా కూడా కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు. గత కొన్ని రోజులుగా ఈ 7 క్వింటల్ పర్ ఏకర్ ఏదైతే అనౌన్స్మెంట్ వచ్చిందో అది చాలా మంది కొంచెం అయోమయంలో పెట్టింది. ఇమ్మీడియట్ గా ఈ విషయం అనౌన్స్ కాగానే మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారు తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడి లేఖ రాసి లలిత్ కుమార్ గారు ఎవరైతే సీఎండీ ఉన్నారో సిసిఐకి వారికి మరి గిరిరాజ్ సింగ్ గారికి లేఖ పెట్టడం జరిగింది. దాని తర్వాత నేను కూడా డైరెక్ట్ గా లలిత్ కుమార్ గారు ఎవరైతే సిసిఐ ఎండీ ఉన్నారో వారు కాకా వెంకటస్వామి గారితో కూడా అప్పుడు పనిచేసి వారికి అనుబంధం ఉన్నది. గతంలో కూడా అప్పుడు పత్తి కొనుగోలు ఇష్యూ అయినప్పుడు కలెక్టర్ గారు సీఎండీతో మాట్లాడితే పని అయిపోతుంది సార్ అని చెప్తే నేను అప్పుడు మాట్లాడితే అప్పుడు కూడా వారు చాలా పాజిటివ్ గా స్పందించి ఆన్లైన్ సిస్టమ్ ఆధార్ కార్డు లింక్ అవ్వనప్పుడు అప్పుడు ఇష్యూ వచ్చినప్పుడు వారితో మాట్లాడి క్లియర్ చేయడం జరిగింది. మరి అదే మాదిరిగా ఇప్పుడు కూడా మన చెన్నూరు ప్రాంతంలో, మంచిర్యాల ప్రాంతంలో, వెల్లంపల్లి ప్రాంతంలో అవుట్పుట్ చాలా ఎక్కువ వస్తుంది. మన దగ్గర ఎకరానికి దాదాపు 14 నుంచి 16 క్వింటల్ వరకు అవుట్పుట్ వస్తుంటాయి. మరి 7 క్వింటల్ అని చెప్పి ఎట్లా రిలీజ్ చేస్తారని చెప్పి చాలా మంది రైతులు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి దాని ప్రకారంగా వారితో మాట్లాడంగానే ఇమ్మీడియట్ గా వారు 3 రోజుల క్రితమే మాట్లాడినాము. కలెక్టర్ గారు ఢిల్లీలో అప్పుడు అవార్డు తీసుకుంటుండే అప్పుడు మాట్లాడితే వారు పాజిటివ్ గా స్పందించినారు. లేదు సార్ ఖచ్చితంగా దీన్ని మేము కరెక్ట్ చేస్తామని చెప్పినారు. ఇప్పుడు ఏదైతే కలెక్టర్ గారు చెప్పినారో మీకు 10 క్వింటల్ వస్తే ఈఓ గారితో మాట్లాడితే వారు మీకు 10 క్వింటల్ వరకు ఇస్తారు. 12 క్వింటల్ వస్తే 12 క్వింటల్ వరకు. మరి అట్లా ఎంత అవుట్పుట్ వస్తుందో దాని ప్రకారము ఈఓ గారితో మాట్లాడి నా దగ్గర అవుట్పుట్ ఎక్కువ వస్తుంది దాని ప్రకారం మీరు తీసుకోవాలంటే వారు అది చేస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. గతంలో రైతులకు ఆధార్ లింక్ సమస్యను సీసీఐ చైర్మన్ తో మాట్లాడి పరిష్కరించామని తెలిపారు. పట్టాదారులతో పాటు కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తున్నామని వెల్లడించారు. విపక్షాలు పని కట్టుకుని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నాయని మండిపడ్డారు. అంతకుముందు నాయకుడు మల్లేష్ హనుమంత్పల్లి, చెన్నారం గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించామని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. రోడ్డు మంచిగా అయితే బస్సు పంపిస్తారా? ఓకే. సో రోడ్ లో ఏం ప్రాబ్లం ఉంది? గుంతలు ఉన్నాయా? ఏమి ఇస్తుంది? ఇప్పుడు ప్రాబ్లం వర్షాకాలంలో సపోజ్ ప్రాబ్లం అయితే ఇప్పుడు ప్రాబ్లం లేవు కదా. అదే చెట్లు కట్ చేస్తే మీరు చేయగలుగుతారా? ఓకే 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 సరే ఓకే. మాకు లొకేషన్ ఇచ్చేసేయండి, దానికి మనం అది చెట్లు అన్ని కట్ చేసేస్తాం, చూసేసరి క్లీన్ చేసి. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇంకా ఒక బస్కి డిమాండ్ ఉంది, ఒకటి రైట్ సైడ్ నుంచి ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి. మా దగ్గర బస్సెస్ లేదు.